చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ అయితే చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అలాగే మీరు వీడియోని లైక్ చేస్తూ చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో అటు ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి, సాస్ ప్రోగ్రామర్స్కి సంబంధించి, అలాగే మెడికల్ కోడింగ్కి సంబంధించి, ఫార్మకో విజిలెన్స్కి సంబంధించి ఫ్రెషర్స్కి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోండి. ఫీమేల్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు హెట్రోతో టైఅప్ అయ్యి ఒక క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ డ్రైవ్ వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్లోని ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో మనకి ఈ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డేట్ వచ్చేసి 7th August 10 AM నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇదైతే పూర్తిగా ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెషర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యూఏ, క్యూసీ, R&D, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. 1.6 lakhs per annum శాలరీ అయితే ఉంటుంది. క్యూఏ, క్యూసీ, R&D డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ మరియు బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళకి శాలరీ వచ్చేసి 2.08 lakhs శాలరీ అయితే పర్ యానం ఉంటుంది. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ మరియు ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి 1.3 lakhs per annum శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా మీకు ఫ్రెండ్స్ ఇక్కడ 80 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. వెన్యూ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఉయ్యూరు, కృష్ణా డిస్టిక్. మనకి దీనికి ఒక లొకేషన్ వచ్చేసి జాబ్ లొకేషన్ మీకు హైదరాబాద్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఈ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీళ్ళ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇదైతే పూర్తిగా ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఒకసారి చూసినట్లయితే CDA 1 and 2, QA ఆడిటర్, అలాగే QC, BA అండ్ క్లినికల్. దీనికైతే ఫ్రెషర్స్ ఎలిజిబుల్. అలాగే CRA మరియు సీనియర్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారు. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సి, అలాగే ఎనీ లైఫ్ సైన్సెస్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో క్లినికల్ రీసెర్చ్ జాబ్స్ అనేవి పూర్తిగా అమ్మాయిలు అటు అబ్బాయిలు కూడా చేయొచ్చు కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అసలు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి, లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్కి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్గా ఉంటుందన్నమాట, మదీనాగూడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ HR మెయిల్ ఐడికి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఎంట్రైవ్ గ్లోబల్ సొల్యూషన్స్ నుంచి వచ్చిందనమాట. ఇది మెడికల్ కోడింగ్కి సంబంధించి వచ్చిన జాబ్ నోటిఫికేషన్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారు కదా, అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అందరూ కూడా ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ ఉందో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. వీళ్ళు మనకి కోడింగ్కి, అలాగే బిల్లింగ్, AR మరియు బిల్లింగ్ డేటా ప్రాసెసింగ్కి సంబంధించి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఫ్రెషర్స్కి ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మెడికల్ కోడింగ్కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్, లైఫ్ సైన్సెస్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మరియు సీనియర్ కోడర్ మరియు కోడర్కి వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ED, EM అండ్ సర్జరీ కోడింగ్లో
ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే సర్టిఫికేషన్ అయితే వీళ్ళకి మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఫ్రెషర్స్కి అయితే సర్టిఫికేషన్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ మనం బిల్లింగ్ ఏఆర్కి వచ్చేసి రిసీవబుల్స్ అనాలిసిస్ట్ డిజిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. దీనికి ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే బిల్డింగ్ ఏఆర్లోనే 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా ఏఆర్ కాలింగ్ అండ్ డెనియల్ మేనేజ్మెంట్కి సంబంధించి 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి బిల్డింగ్ డేటాకి వచ్చేసి క్లైమ్స్ ప్రాసెసింగ్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. దీనికి పూర్తిగా ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. అది కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎక్సెప్ట్ బీఈ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. రిమైనింగ్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. ఇది మనకి చెన్నై లొకేషన్గా ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఇంకొక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇది మనకి జాబ్ లొకేషన్ చెన్నైగా ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఫార్మాలెక్స్ నుంచి వచ్చిందన్నమాట. ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ. వీళ్ళు వర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్ కోర్స్ కంప్లీట్ చేసి మినిమం 1.5 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ 1, స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి మినిమం 1.5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ మీకు హైదరాబాద్, బెంగళూరు అలాగే ముంబైగా ఉంటుంది. 3 లొకేషన్స్లో కూడా మీకు వేకెన్సీ అయితే ఉన్నాయి. మరి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరికైతే ఈ క్లినికల్ సర్చ్ ప్రోగ్రామర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇది కంప్లీట్గా CV సెలెక్షన్. ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించిన కాంటాక్ట్ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి MSN ల్యాబొరేటరీస్ నుంచి వచ్చింది. దీనికి సంబంధించి వీళ్ళు ఇదైతే పూర్తిగా CV సెలెక్షన్. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇదైతే పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఫ్రెండ్స్. నేను సింపుల్గా అయితే చెప్పడానికి చూస్తాను. AR&D డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. బీ ఫార్మసీ, M.Pharmacy, MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే RA డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ లెవెల్లో 2 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. బీ ఫార్మసీ, M.Pharmacy మరియు MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే IPM డిపార్ట్మెంట్కి అడుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు M.Pharmలో ఫార్మస్యూటిక్స్ చేసి ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం FR&D డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా M.Pharm ఇంజెక్టబుల్, కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ లేదా సాలిడ్ ఆరల్స్ లేదా లిక్విడ్ ఆరల్స్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట M.Pharm చేసి. నెక్స్ట్ మనం చూసినట్లయితే FA&R&D డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు అన్నమాట. దీనికి కూడా బీ ఫార్మసీ, M.Pharmacy మరియు MSc చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉంటుందన్నమాట. ఒకసారి చూసుకోగలరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే Amneal ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు అడుగుతున్న డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి కాను మీకు బీ ఫార్మసీ, MSc మరియు BSc చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అది కూడా మీకు 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట క్వాలిటీ కంట్రోల్ OSDకి సంబంధించి. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చేసి 8th జరగబోతుంది, అంటే నెక్స్ట్ సండే జరగబోతుంది అనమాట. 8:30 AM నుంచి 2 PM వరకు. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి రాజోడా, సేజ్, మటోడా, అంటే ఇది మనకి అహ్మదాబాద్ లొకేషన్గా మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మరి వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెన్యూకి అయితే వెళ్ళిపోగలరు.
ఒకవేళ మీరు కనుక ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నట్లయితే మీరు ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు, ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అయితే మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అన్నీ కూడా మీరు ఫార్వర్డ్ చేయాల్సిన మెయిల్లో ఉంచవలసిన లిస్ట్, డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇష్తా డ్రగ్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు క్యూఏ డిపార్ట్మెంట్లో కెమిస్ట్ పొజిషన్ కోసం అయితే వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి కానీ మీకు మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు, ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి వైజాగ్లోని బయోకాన్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ప్రొడక్షన్ అప్స్ట్రీమ్కి సంబంధించి ఇనాక్లమ్, సెల్ బ్యాంక్, మీడియా ఫెర్మెంటేషన్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే దీనికి మీకు మినిమం బీఎస్సీ మరియు ఎంఎస్సీ క్వాలిఫికేషన్తో 1 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానన్నమాట, అక్కడ నుంచి మీరు చూసుకోగలరు. మెయిన్గా బీఎస్సీ మరియు ఎంఎస్సీ వాళ్ళకి 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇది పూర్తిగా బయోటెక్కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మరి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు, ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే బీఎస్సీ మరియు ఎంఎస్సీ వాళ్ళు ఉన్నారో 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. అది కూడా ప్రొడక్షన్ అప్స్ట్రీమ్కి సంబంధించి. ఒకసారి జాబ్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చూడడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హెట్రో నుంచి వచ్చిందనమాట. వీళ్ళు క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 2 వేరియంట్ లొకేషన్స్లో 2 వేరియంట్ డేట్స్లో వీళ్ళు ఈ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం 5th అంటే 5th ఆగస్టు 5th జరగబోతున్న వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి చూసినట్లయితే వెన్యూ చూసినట్లయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ లైఫ్ సైన్సెస్, శాంతినగర్, ఆదిలాబాద్ అనమాట. ఆదిలాబాద్లో ఒక క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 6th నెక్స్ట్ డేన మనకి ఎంఐఎంస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, బెల్లంపల్లి, చౌరాష్ట్ర, మాచర్ల అనమాట. ఈ 2 వెన్యూస్లో మనకి జరగబోతుంది. డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ మనం ఒక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ చూసాం కదా హెట్రో వాళ్ళది, సేమ్ అవే డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి మరియు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. వీటి క్వాలిఫికేషన్ కూడా అక్కడ మెన్షన్ చేసినవే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట, ఒకసారి చూడగలరు. ఎవరైతే బీఎస్సీ, బీకామ్, బీఏ, ఎంఎస్సీ ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, అలాగే ఐటీఐ ఫిట్టర్ మరియు డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. వర్క్ లొకేషన్ మీకు హైదరాబాద్గా ఉంటుంది. ఏజ్ మాత్రం 27 years బిలోనే ఉండాలన్నమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నేనైతే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్కువగా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డ్రైవ్కి సంబంధించి అక్కడే మీకు డిపార్ట్మెంట్స్ వైజ్గా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి యశస్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అలాగే ఎంఈఈ మరియు ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇదైతే పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఫ్రెండ్స్. మరి ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ప్రొడక్షన్లో ఆఫీసర్స్కి వచ్చేసి 25 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి మీకు డిప్లొమా ఇన్ కెమికల్ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 5 years కంటే అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా మనకి అగ్రో కెమికల్ లేదా కెమికల్ ప్లాంట్కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఎంఈఈ ఆపరేటర్ మరియు ఆపరేటర్కి వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిప్లొమా ఇన్ కెమికల్ లేదా బీఎస్సీ లేదా ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు సబ్జెక్ట్ లైన్గా ఇక్కడైతే కోడ్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నారో ఆ కోడ్ అయితే మీరు సబ్జెక్ట్ లైన్గా మెన్షన్ చేసి బిఫోర్ 7th August లోపు అయితే మీరు ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది.
మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సింజిన్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు డిస్కవరీ కెమిస్ట్రీకి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది మనకి బెంగళూరులో లొకేషన్గా వచ్చింది. దీనికి కాను మీకు ఎంఎస్సి కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే మీకు 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇదైతే మీకు వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. అది కూడా మీకు ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అది కూడా డిస్కవరీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. మరి అదైతే చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి పెరుమాల్ ఫార్మా సొల్యూషన్స్ నుంచి వచ్చింది. వీళ్ళు ఫార్ములేషన్ డెవలప్మెంట్ అలాగే అనలిటికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి అహ్మదాబాద్ లొకేషన్గా వచ్చిందనమాట. దీనికి గాను మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫామ్లో ఫార్మస్యూటిక్స్ లేదా ఎంఎస్సి చేసి ఉండాలి. లొకేషన్ మీకు అహ్మదాబాద్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఫార్ములేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే మీకు 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం ఏడిఎల్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టోటల్గా మీకు 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫార్ములేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డాక్యుమెంటేషన్కి వచ్చేసి 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫార్ములేషన్ డెవలప్మెంట్లో టెక్ ట్రాన్స్ఫర్కి మీకు 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ హెచ్ఆర్ది మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇది పూర్తిగా అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సిడిఎంకి సంబంధించి అనమాట. క్లినికల్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి స్విచ్ ఓవర్ సొల్యూషన్స్ అనమాట. వీళ్ళు ముంబై, పూణే, బెంగళూరు లొకేషన్గా వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి కానీ మీకు 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరికైతే సిడిఎంలో 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్, ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించింది అనమాట. ఇది మనకి ఫార్మా జోన్స్ నుంచి వచ్చింది. ఇది అహ్మదాబాద్ లొకేషన్గా టోటల్గా 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎవరైతే ఎంఫామ్ కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి రిలీజ్ అయిన ఫ్రెషర్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అయితే యూస్ చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి టీవా ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు క్వాలిటీ అనలిస్ట్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు అనమాట. ఇది మనకి బెంగళూరు లొకేషన్గా ఉందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎనీ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఇలా ఏ కెమిస్ట్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. దీనికి ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ని ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. టీవా ఫార్మస్యూటికల్స్ అనేది మంచి కంపెనీ. మరి దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చూసుకోగలరు. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫార్మా స్టాఫ్ అని కొట్టి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది ఫార్మా స్టాఫ్కి సంబంధించి. అక్కడ మీరు ఈ జాబ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు చూడగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. మనకి హైదరాబాద్ లొకేషన్గా రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో రెగ్యులేటరీ అఫైర్స్కి సంబంధించి ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే కంపెనీ నేమ్ వచ్చేసి మెట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అనమాట. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే అడ్వాన్స్డ్ డిగ్రీ అంటే మీకు బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ లైఫ్ సైన్సెస్కి సంబంధించిన డిగ్రీ ఉన్నట్లయితే మీరు ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడగలరు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో లేదంటే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి అప్లై చేసుకోగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి లూపిన్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు.
మరి వీళ్ళు అడుగుతున్న పొజిషన్స్ ఏంటి, డిపార్ట్మెంట్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి క్యూసీ డిపార్ట్మెంట్ ఓఎస్డీకి సంబంధించి అడుగుతున్నారు. ఇది మనకి లొకేషన్ వచ్చేసి పెతంపూర్గా ఉందన్నమాట. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూసుకోగలరు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రైనీ ఆఫీసర్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అడుగుతున్నారు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి చూస్తాను. నెక్స్ట్ మనకి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బెంగళూరు లొకేషన్గా ఫార్మ్కో విజిలెన్స్కి సంబంధించి ఫ్రెషర్స్ని అడుగుతున్నారనమాట. అడుగుతున్న కంపెనీ వచ్చేసి జిఎస్ఎస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకి బెంగళూరు లొకేషన్గా ఉంది. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోగలరు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్స్. అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్స్ యూజ్ చేసుకోండి. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మరి చూస్తూనే ఉండండి ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.